ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సరికొత్త సంచలనం రేగుతోంది. ఏ పార్టీ అయితే అన్యాయాన్ని ప్రవేశించడానికే పుట్టిందని చెప్పిందో, ఏ నాయకుడైతే తప్పులను నిలదీయటమే నా నైజం అన్నారో, ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన కీలక నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ భౌతిక దాడులు చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయటం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అవును, జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత దాసరి రామును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వార్నింగ్స్ ఇప్పుడు కేవలం జనసేనలోనే కాదు, మొత్తం కూటమి ప్రభుత్వంలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. సీరియస్ చెప్తున్నాం, ఇంకా దాడులే ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? అసలు దాసరి రాము అడుగుతున్న ప్రశ్నలేంటి? జనసేన రియాక్షన్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ రోజు మన వీడియోలో పూర్తి వివరాలు, లోతైన విశ్లేషణతో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మొదటగా అసలు వివాదం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి, కూటమికి ఏకపక్షంగా మూకుమ్మడిగా ఓట్లు వేసి గెలిపించింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య, అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులపై కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపు నేత దాసరి రాము సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్ల ద్వారా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాపులంతా అండగా నిలబడి గెలిపిస్తే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులపై, అన్యాయాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఈ అణచివేతను ఎందుకు కట్టడి చేయటం లేదు అని దాసరి రాము పదే పదే ప్రశ్నిస్తున్నారు. కాపుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత జనసేనపై ఉందంటూ ఆయన చేస్తున్న డిమాండ్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దాసరి రాము చేస్తున్న ఈ విమర్శలు జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. దీంతో దాసరి రాము నోరు నొక్కేయడానికి జనసేన పార్టీ ఒక వ్యూహాత్మక అటాక్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు, వాడిన భాష ప్రజాస్వామ్యంలో తీవ్ర విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని, తాము అన్ని కులాలను సమానంగా చూస్తామని చెప్తూ ఉంటారు. కానీ స్వయంగా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాత్రం కులాన్ని ప్రస్తావిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దాసరి రామును ఇకపై తాము దాసరి రాము రెడ్డి అని పిలుస్తామంటూ నామకరణం చేసేశారు. అంతేకాదు, నువ్వు కాపు వ్యక్తివై ఉండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయావు, రెడ్ల కింద ఊడిగం చేయడానికి నీకు సిగ్గులేదా అంటూ అత్యంత ఘాటుగా, అనుచితంగా దూషించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నిశ్చితంగా గమనించాలి. గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు కానీ, లేదా మరెవరైనా సరే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే వారిపై వైసీపీ పేటీఎం బ్యాచ్ అని, వైసీపీకి అమ్ముడుపోయారని ముద్ర వేసే ఒక ఫార్ములాను తెలుగుదేశం పార్టీ ఉపయోగించేది. తద్వారా సదరు వ్యక్తులు అడిగే ప్రశ్నల్లోని నిజానిజాలను పక్కన పెట్టి ప్రజల్లో వారిపై ఒక నెగిటివ్ అంచనా తీసుకురావటం ఆ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు అదే పాత తెలుగుదేశం ఫార్ములాను జనసేన పార్టీ కూడా తూచా తప్పకుండా ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాపుల తరపున గట్టిగా మాట్లాడుతున్న దాసరి రాము ప్రశ్నించగానే ఆయనకు రెడ్డి అని ముద్ర వేసి వైసీపీ ఖాతాల్లో నెట్టేసే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా జరుగుతోంది. విమర్శలు చేయటం, రాజకీయంగా ఎదుర్కోవడం అనేది ఏ పార్టీకైనా సహజం. కానీ కిరణ్ రాయల్ అంతటితో ఆగలేదు. ఏకంగా భౌతిక దాడులు చేస్తామంటూ బహిరంగంగా హెచ్చరించటం అందరినీ షాక్ కి గురిచేసింది. కిరణ్ రాయల్ మాట్లాడుతూ, రాము రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, నువ్వు గుంటూరు సీట్ కోసం ప్రయత్నిస్తున్నావని మాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే నీకు సీటు సంగతేమో గాని నీ సీట్ చెరిగిపోతుంది, బట్టలు ఉడదీసి కొడతాం, నాలుక చీరేస్తాం, నీకంటే రోడ్డు మీద తిరిగే పిచ్చి కుక్కలు నయం అంటూ అత్యంత దారుణమైన పదజాలం ఉపయోగించారు. అంతేకాదు, ఆయన ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ వింటే అస్సలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఫ్యాక్షనిజంలో ఉన్నామా అనే అనుమానం రాకమానదు.
ఇకపైన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టడం ఉండదు, ఏకంగా ఇళ్లలోకి దూరి భౌతిక దాడులే ఉంటాయి. దాసరి రాము, మీకే చెప్తున్నా, మీ బ్యాచ్ కే చెప్తున్నా, బెదిరిస్తున్నామనుకుంటే బెదిరిస్తున్నామే. మా పార్టీ నుంచి వెళ్లిపోయిన పేమెంట్ ఆర్టిస్టులకు కూడా ఇదే వర్తిస్తుంది అంటూ కిరణ్ రాయల్ ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్న వ్యక్తి మీడియా ముందే కూర్చుని ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయని చెప్పటం ఇలాంటి సంకేతాలను ఇస్తోంది. ఒకవేళ దాసరి రాము అడిగిన ప్రశ్నలకు జనసేన దగ్గర సమాధానం ఉంటే తమ ప్రభుత్వంలో దాడులు జరగడం లేదు, అందరికీ న్యాయం జరుగుతోంది అని సాక్ష్యాలతో చెప్పాలి. కానీ సమాధానం చెప్పలేక ఏకంగా భౌతిక దాడులకు దిగుతామనడం జనసేన పార్టీ నైజాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా నా గురించి మాట్లాడుతున్న వాళ్ళ చిట్టా విప్పమంటారా, వాళ్ళ సంగతి తేల్చమంటారా అని హెచ్చరించారు. ఇప్పుడు కిరణ్ రాయల్ ఒక అడుగు ముందుకు వేసి దాడుల ప్రకటన చేయటం అధిష్టానం ఆలోచన కూడా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రెస్ మీట్ లో కిరణ్ రాయల్ జనసేన పార్టీ చేసిన గొప్పలను చెప్తూ గతంలో కర్నూలులో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు అంశాన్ని ప్రస్తావించారు. 2018లో సుగాలి ప్రీతి అనే బాలికపై జరిగిన దారుణ హత్యపై పవన్ కళ్యాణ్ 2020లో కర్నూలులో పెద్ద సభ పెట్టారని, ఆ సభ తర్వాతే అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి బాధితులకు 5 ఎకరాల భూమి, ఉద్యోగం, ఇల్లు ఇచ్చిందని, ఇదంతా పవన్ కళ్యాణ్ గారి పోరాటం వల్లే జరిగిందని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడే అసలు వాస్తవాలను విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు. నిజానికి సుగాలి ప్రీతి దారుణ హత్య జరిగింది 2017 ఆగస్టులో. అంటే అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంలో జనసేన పార్టీ మిత్రపక్షంగా భాగస్వామిగా ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం పాటు టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ ఈ కేసు గురించి ఎక్కడా గట్టిగా మాట్లాడలేదు. ఎప్పుడైతే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత 2020లో పవన్ కళ్యాణ్ దీనిపై పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. సరే, పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లే 2021 నవంబర్లో జగన్ ప్రభుత్వం భూమి, ఉద్యోగం, పరిహారం ఇచ్చింది అనుకుందాం. కానీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? కేవలం పరిహారంతో న్యాయం జరిగిపోలేదు, కూటమి ప్రభుత్వం రాగానే దోషులను కఠిన శిక్ష పడేలా చూస్తాము, సిబిఐ దర్యాప్తు వేగవంతం చేస్తాము అని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ జనసేన భాగస్వామిగా ఉంది. కానీ 2025 ఫిబ్రవరిలో సిబిఐ ఏం చెప్పింది? మా దగ్గర తగినంత సిబ్బంది లేరు కాబట్టి మేము ఈ కేసును దర్యాప్తు చేయలేము అని చేతులెత్తేసింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పట్లో డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారయ్యాయని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఆ తారుమారు ఎప్పుడు జరిగింది? హత్య జరిగిన కొత్తలోనే కదా, అంటే టీడీపీ హయాంలోనే కదా. మరి అప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీని ఇరుకును పెట్టడానికే ఈ సెంటిమెంట్ కేసును వాడుకున్నారా? అధికారం రాగానే సుగాలి ప్రీతి కుటుంబానికి పూర్తి న్యాయం చేయటంలో మౌనం వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గం బలంగా అండగా నిలబడబట్టే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి లాంటి ఉమ్మడి జిల్లాల్లో జనసేన క్లీన్ స్వీప్ చేయగలిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాపుల సమస్యలను అడ్రస్ చేయటం, దాడులను అదుపు చేయటం తమకు తలకు మించిన భారంగా జనసేన భావిస్తోందా? అందుకే ప్రశ్నించే వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వదిలించుకోవాలని చూస్తోందా? ఓట్లు కావాలనుకున్నప్పుడు కులం కావాలి, గెలిచిన తర్వాత నేనేమైనా కుల సంఘం నాయకుడినా అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలే ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించాలి లేదా సమాధానం చెప్పాలి. అంతేగాని బట్టలు ఉడదీసి కొడతాం, ఇళ్లల్లోకి దూరి దాడులు చేస్తామనడం రౌడీజం అవుతుంది తప్ప రాజకీయం అనిపించుకోదు. జనసేన పార్టీ లాంటి ఒక క్రమశిక్షణ గల పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అత్యంత దురదృష్టకరం. మరి ఈ భౌతిక దాడులు, హెచ్చరికలపై మీ అభిప్రాయం ఏంటి? జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.